ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో డైలీ రొటీన్లో ఇంకొక వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసా. డైలీ రొటీన్లో ఏముంటాయి, మార్నింగ్ ఇంకా డ్రింక్ అయితే తాగేశాను. ఈరోజు సండే కోసం అయితే మా హస్బెండ్ చాలా రోజుల నుంచి చికెన్ తీసుకురాలేదని చికెన్ అలాగే రాగి జావా ఓట్స్ ఉప్మా అనమాట. ఇంకా తినేసిన తర్వాత తత్కాల్లో టికెట్స్ చూస్తున్నారు మేము విలేజ్ వెళ్ళడానికి. సో ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ కోసం చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ చేసేసాను. ఇంకా తినేసిన తర్వాత కాసేపు పడుకొని ఈవినింగ్ టైం అయితే పడుకొని లేచాము. 7 అవుతుంది. సో ఇంకా బయట అయితే క్లైమేట్ ఈ విధంగా ఉంది. 7 o'clockకి మేము ఎప్పుడు వెళ్తాం కదా, ఇన్స్టామార్ట్ అలాగే విశాల్ మార్ట్ ఇవన్నీ ఒకే దగ్గర ఉంటాయని చూపిస్తాను కదా. సో అక్కడికైతే వెళ్ళామన్నమాట. సో ఇంకా అక్కడ ఇన్స్టామార్ట్కి వెళ్ళిన తర్వాత మా పిల్లలు అయితే దారిలో కనిపించినవన్నీ అడుగుతూ ఉంటారు. బట్ ఇంకా మేమైతే తీసుకోలేదు. ఇంక ఇన్స్టామార్ట్కి వచ్చిన తర్వాత ఆ స్లేట్ ఈ స్లేట్ ఇంకా అసలు మరిస్తే వచ్చిందంటే అల్లరి మామూలుగా ఉండదు, ఎక్కువ టాయ్స్ సైడ్ ఉంటుంది. ఇంకా మాకు నచ్చిన బట్టలన్నీ చూస్తున్నాం కానీ తనకైతే ఏవి నచ్చడం లేదు. ఒక్కసారి మనం ఏదైనా వెళ్ళినప్పుడు ఫిక్స్ అయిపోయాము, ప్యాంథలన్స్ ఇలాగా మ్యాక్స్ ట్రెండ్స్ అని చెప్పిన తర్వాత ఇలాంటి విశాల్ మార్ట్లో అస్సలే నచ్చవన్నమాట. ఇంకా ఇలాంటి ఫ్రాకులు బాగున్నాయి కదా డైలీ వేర్ అని చెప్పి ఒక 2 తీసుకొని నా బలవంతం మీద బయటకైతే వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత పిల్లలకి కొంచెం లస్సీ అయితే తాగిపించామన్నమాట. ఈవినింగ్ పాలు కూడా తాగలేదు. సో అందుకోసం అని చెప్పి కొంచెం బాడీకి కూల్గా ఉంటుంది కదా లస్సీ తాగించి మళ్ళీ మేము ఎప్పుడు వెళ్ళినా రోహిణి వెస్ట్ మాల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడైతే ప్యాంథలన్స్ ఉంటుంది కదా. సో అందుకోసం అని చెప్పి బయట అయితే లొకేషన్ చాలా బాగుంటుంది ఈవినింగ్ టైము. ఇవన్నీ చిన్న చిన్న స్టాల్స్ అన్నీ కూడా దొరికేస్తాయి అనమాట ఇక్కడ. సో ఇంక ఇవన్నీ చూసుకుంటూ మరిషి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఏవైనా టాయ్స్ కొనేద్దామని చెప్పి. ఇంకా అంత టాయ్స్ అయితే ఇక్కడ కొనలేము, చాలా కాస్ట్ ఉంటాయి. సో ఇంకా ఫైనల్గా ప్యాంథలన్స్కి అయితే వచ్చేసాము. ఇంకా ప్యాంథలన్స్కి వచ్చిన తర్వాత ఇంకా మాకు నచ్చినవి తీసుకోవచ్చు, అలాగే బిల్లు కూడా ఎక్కువ అవుతుంది కదా. సో ఇంక ఇప్పుడైతే ఏమీ ఆఫర్ నడుస్తుందంట, ఒకసారి చూసేద్దామని చెప్పి ఫైనల్ గా ఈ డ్రెస్ అయితే నచ్చింది కదా, ఒకసారి సెలెక్ట్ చేసేద్దామని చెప్పి ఇంకా కొన్ని డ్రెస్సులు అయితే కావాల్సిన డ్రెస్సులన్నీ కొనేసాం అన్నమాట. ఇంకా ప్యాంథలన్స్ కి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు కూడా ఎక్కువ తీసుకోను, ఎక్కువ మ్యాక్స్ లో అయితే నాకు మా హస్బెండ్ తీస్తూ ఉంటారు, లేదంటే ట్రెండ్స్ కూడా తక్కువే. అలాగే ప్యాంథలన్స్ అయితే లాస్ట్ టైం నుంచే తీస్తున్నాము. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ చాలా షాపింగ్ వరకు మా పిల్లల కోసం అయితే వస్తూ ఉంటాం అనమాట. ఈ డ్రెస్ మీరు నా దగ్గర చూసే ఉంటారు కదా, ఇదైతే చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నారని. నేనైతే ప్యాంథలన్స్లో తీసుకున్నాను, 4-6 పడింది. సో ఫైనల్గా అక్కడ తీసుకొని బయటకు అయితే వచ్చేసామన్నమాట. ఇంకా వస్తూ సండే మార్కెట్లో ఇంకా పానీపూరి తిని రేపు ట్రైన్ జర్నీ కోసం కొన్ని ఫ్రూట్స్ అలా తీసుకున్నాం అనమాట. సో మరి మీకు నచ్చిందా? నెక్స్ట్ వ్లాగ్ కోసం కంటిన్యూ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.